అందరూ బాక్స్ ఆఫీస్ బరువును పెంచేస్తుందన్నారు. కానీ ఏమైంది? సీన్ రివర్స్. దీపావళికి బాక్స్ ఆఫీస్లో 1000 వాలాలే అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రిపీటే అయింది. సంక్రాంతి నుంచి దీపావళి వరకు ఈ ఏడాది ఎందుకో ఏ పండగ కూడా సినిమా పండగ అనిపించేలా కనిపించట్లేదు. ఎందుకు? దసరా దీపావళి సినిమాలు విచిత్రంగా 99% ఫ్లాపులు బాటే పట్టాయి. బాలయ్య సినిమా పక్కన పెడితే మిగతావన్నీ బిలో యావరేజ్, లేదంటే ఫ్లాప్, కాదంటే డిజాస్టర్ అనుకోవాల్సి వస్తోంది. దీపావళికి అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. జిగర్ తాండా, XX, జపాన్ ఫ్లాప్స్ తో ఈ దీపావళికి పేలని బాంబుల్లా మిగిలే 60 సినిమాలు. ఇక బాలీవుడ్ లో అయితే సల్మాన్ సినిమా టైగర్ 3 వచ్చింది. థియేటర్స్ లో ఆడుతోందని సందడే కనిపించట్లేదు. అంత డల్ గా ఉన్నాయి కలెక్షన్స్. దీపావళికే కాదు, దసరాకు ఇలానే సీన్ రివర్స్ అయింది. కనీసం లియో యావరేజ్ గా ఆడింది. టైగర్ నాగేశ్వరరావు అంతో ఇంతో వసూళ్ల సందడి తెచ్చింది. ఆ హంగామా కూడా దీపావళికి కనిపించలేదు. సంక్రాంతి నుంచి దీపావళి వరకు ఏ పండగ సీజన్ ని కూడా టాలీవుడ్, కోలీవుడ్ సినీ జనాలు వాడుకోలేకపోయారు. ఏదో తమిళ్లో జైలర్, తెలుగులో భగవంత కేసరి బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. సంక్రాంతికి చిరు మూవీ వాల్తేరు వీరయ్య ఒక్కటే హిట్ మెట్టెక్కితే, దసరాకు తెలుగులో బాలయ్య భగవంత కేసరి మాత్రమే సందడి చేసింది. ఓవరాల్ గా ఈ ఏడాదిలో పండక్కి పర్లేదనిపించిన తెలుగు సినిమాలు ఇవే.